అన్నిటికీ కారణం మీరే అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి సనాతన ధర్మం? ఏంటి సనాతన ధర్మం చేసిన ద్రోహం ఏంటి? సనాతన ధర్మం చేసిన ద్రోహం ఏంటి? సనాతన ధర్మం ఆధ్యాత్మిక విలువల్ని పంచింది తప్ప, అందరూ బాగుండటం కోసం ఏం చేయాలో నేర్పింది తప్ప, ఎవరిని ఒకరినొకరు తొక్కేసుకోమని చెప్పాల. మనుషులు కొంతమంది చేసిన స్వార్థపు పనుల వల్ల మొత్తం ధర్మాన్ని, సమాజాన్ని బూతులు తిట్టడం లేకపోతే అవమానించడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే హిందుత్వం వల్లనే కులాలు ఏర్పడ్డాయి అని అన్నారు. దీన్ని మీరు నిజంగా ఏకీభవిస్తారా? అదే చెప్తున్నా అండి. ఏ హిందూ గ్రంథాల్లో కమ్మ, కాపు, రెడ్డి, రాజు అని ఉంది. ఇప్పుడు రామాయణంలో రామచంద్ర వర్మ అని ఏమన్నా ఉందా? పేరేమన్నా లేదుగా. తర్వాత శ్రీకృష్ణుడికి ఏమన్నా శ్రీకృష్ణ యాదవ్ అని పేరు పెట్టారా? లేదు. దుర్యోధనుడిగా ఉన్న దుర్యోధన క్షత్రియ అని ఏమన్నా పేరు పెట్టారా? లేదు. పోనీ ఎక్కడా లేవు. ఈ కులాల పేర్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడా లేవు. మరి కానీ ఈ కులాల విభజన ఎక్కడ జరిగింది? రాజ్యాంగంలో జరిగింది విభజన. ఫార్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ కాస్ట్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పేసి నన్ను అవనే ఉండి నన్ను అడిగారు. నన్ను పూర్తి చేయనివరా? అడగండి. సనాతన ధర్మంలో వర్ణ విభజన జరిగింది. అందులో ఏంటి? ఈ వైదిక విద్య చదువుకునే వాళ్ళంతా ఒక క్లాసు, లేదు ప్రజల్ని కాపాడటం కోసం భుజబలం ఉన్న వాళ్ళు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళంతా ఒక క్లాసు. ఇదంతా క్లాసిఫికేషనే, కాస్టిఫికేషన్ కాదు. ఇంకోటి, ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక కాస్ట్, ఉత్పాదన చేసే వాళ్ళంతా ఒక కాస్ట్. ఇంతే జరిగింది. ఇది క్లాస్ వారే కానీ కాస్ట్ వార్ కాదు కదా. దీన్ని కాస్ట్ వార్ కింద ఎవరు మార్చారు? మేబీ సమాజంలో ఉన్న కొంతమంది పెత్తందారులు కావచ్చు, స్వార్థపరులు కావచ్చు. ఎందుకంటే కుమ్మరులు కొండలు చేస్తారంటారు, కానీ కుండలు చేసేవాళ్ళని కుమ్మరులు అన్నారు. కానీ కుమ్మరులు అందరూ కొండలే చేయాలని చెప్పేసి అనలా. ఆ కులం తప్ప ఇంకో కులంలో పోకూడదని అనలా. వీళ్ళు ఎంతో ప్రమాదకరమైందని చెప్పి మనుధర్మశాస్త్రంలో మనువే సాక్షాత్తు చెప్పాడు. చేసే కర్మలను బట్టి బ్రాహ్మణుడు శూద్రుడు అవ్వచ్చు, శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, క్షత్రియుడు శూద్రుడు అవ్వచ్చు, శూద్రుడు క్షత్రియుడు అవ్వచ్చు, వైశ్యుడు శూద్రుడు అవ్వచ్చు, శూద్రుడు వైశ్యుడు అవ్వచ్చు అని చెప్పి క్లియర్గా రాశారు. మరి మీకెందుకు అది కనపట్ల? నేను ఒక ప్రశ్న అడిగి ఎండ్ చేస్తా, ఒక్క నిమిషం. అంటే ఏ దళిత వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఇంతవరకు అంటే పౌరహిత్యం చేయలేదు. ఎందుకు చేయట్లా? మీరు చూడలేదు అంతే. చేసిరా? దాసర్లు అని ఉంటారు, మాల దాసర్లు, మాదిగ దాసర్లు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఈ పల్నాడులో చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది, అక్కడ ఎవరండి? మాల దాసర్లు కదా. చాలా మంది, చాలా దేవాలయాలు ఇప్పుడు పల్లెల్లో కడుతున్నాం. అంటే ఎక్కువ మోతాదులో చేయాలి అని అంటారు. ఎక్కువ మోతాదులోనే ఉన్నారు. మాల దాసర్లు, మాదిగ దాసర్లు చేస్తున్నారు. మా ఊర్లో గంగాణం తల్లి గుళ్ళో పూజారి చాకళ్ళు ఉన్నారు. అలాగే ఇక కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వైదిక విద్య నేర్చుకోవాలి అంటే కొన్ని ధర్మాలు పాటించాల్సి ఉంది, కొన్ని నియమాలు పాటించాల్సి ఉంది. అటువంటి నియమాలు పాటిస్తూ వేదాన్ని ఎవరైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే టీటీడీ ఇప్పుడు ఎంతో మందిని తయారు చేసి అర్చకులుగా పంపించింది ఇప్పటికే చాలా మందిని. ఇంకా కొంతమందిని పంపించడానికి కూడా రెడీగా ఉంది. కానీ ఆ నియమాలు పాటించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిక్క పెట్టుకోవడానికి, పంచి కట్టుకోవడానికి, మద్య మాంసాదులు వాటికి దూరంగా ఉండటానికి. ఓకే లలిత్ గారు, మరి లలిత్ గారు అన్న విషయాలపై మీరేమంటారు నరేష్ గారు? ఒకటి, హైందవ ధర్మాన్ని పాటిస్తున్న ఆర్య బ్రాహ్మణ సోదరులు సంస్కరణకు అడ్డుకట్టలు ఆచరించమంటారే తప్ప ప్రశ్నించడాన్ని అంగీకరించరు, విమర్శను స్వాగతించరు. దాడులు, ప్రతిదాడులు, సంహరణలు ఇవే చేస్తారు. ఒకవేళ టీటీడీ సోదరులు మంచి మనసుతో సబ్బండ వర్ణాల వాళ్ళని తీసుకొని చక్కగా వేదం నేర్పించి వాళ్ళను సముచితమైన స్థానంలో ఉంచుతున్నారంటే వాళ్ళకి మనసారా అభినందనలు. జరుగుతుంది అది, అభినందనలు. ఇందాక మీరే అన్నట్టుగా ఎంత శాతం ఊర్లో ఒకరికో ఇద్దరికో చదువచ్చినంత మాత్రం ఊరంతా చదువుకున్నట్టు కాదు. 100 మందిలో 2 3 5 మందో నిమ్న కులాల వాళ్ళు పూజారులు అయినంత మాత్రాన సమానత్వం వచ్చినట్టు కాదు. అంటే నేను పేరు చెప్తున్నందుకు మన్నించండి. ఒక తిరుపతి లాంటి ఆలయంలో ఒక 1000 మంది పూజారులు ఉంటే ఎంతమంది అనేది ఒక లెక్క తీస్తే మేము నోరు మూసుకుంటాం. తర్వాత నిమ్న కులాల వాళ్ళని పూజారులుగా పెట్టండి అనేది కూడా మా డిమాండ్ కాదు. ఒకటి నేను క్రాంతి గారు ఒక విషయం, నేను ఒక శూద్రుడిని, సనాతన ధర్మ గ్రంథాలు అంతో ఎంతో తెలిసిన వాడిని. నేను చెప్తున్నా, నాకే రోజు కూడా నేను వేదం నేర్చేసుకుని బ్రాహ్మణుడు స్థానాన్ని ఆక్రమించాలనో లేదా గర్భాలయంకి వెళ్ళి కూర్చోవాలనో నాకు పెద్ద కోరిక లేదు. అలా చెప్తాను. కాదు అలా అంత లేదు. అలా ఈ రకమైన ఒక ఆవిడని ద్రౌపది ముర్ము గారిని, ఆమె నిమ్న జాతికి చెందిన వ్యక్తి కాబట్టి ఒక పార్లమెంటు లాంటి భవనానికి కూడా ఆమెను పిలవకుండా ఇంకెంతకాలం అండి ఇందులో ఇలా పక్క వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించడం మానాలి. ఫస్ట్ ఉద్దేశాలు ఆపాదించడం మానాలి. ముర్ము గారిని అందుకోసమే పిలవలేదని అంటే మీరు ఏమంటారు? రామాలయం ఓపెనింగ్ అప్పుడు కూడా అదే మాట అన్నారు. అప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉంటే చెప్పాను వినండి. ఐ బిలీవ్ డెమోక్రసీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది ఒక లెజిస్లేటివ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక చారిత్రక భవన నిర్మాణం. దానికి సనాతన ధర్మానికి చెందిన వారందరి పిలితే నాకు అభ్యంతరం లేదు.
సర్వమతాల వాళ్ళని పిలవడం అర్థం లేదు. ఈ దేశ ప్రథమ పౌరురాలే దానికి అర్హత కానప్పుడు ఇక్కడ ఎక్కడన్నా సెక్యులరిజం ఉన్నట్ట, డెమోక్రసీ ఉన్నట్ట, కాన్స్టిట్యూషన్ ఉన్నట్ట, మొరాలిటీ ఉన్నట్ట, ఈ సూభ్రతృత్వం ఉన్నట్ట. అంటే దేశ అత్యున్నత పౌరురాలుగా ఉన్న ఆవిడ, దేశపు ప్రథమ పౌరురాలుగా ఉన్న ఆవిడకి ఆ మర్యాద దక్కలేదని చెప్పేసి అంటున్నారు. మరి ఆవిడ ఎందుకు స్పందించలేదు దాని మీద? కింద నుంచి చూసే వీళ్ళకి తెలిసినంత పైనుంచి ఉన్న ఆవిడకి తెలీదా? ఆవిడ ఎందుకు మాట్లాడలా చెప్పండి. లేకపోతే వీళ్ళే సుప్రీంకోర్టులో వేయొచ్చుగా మరి. లేదు రాష్ట్రపతి గారితోనే ప్రారంభోత్సవం చెప్తాలి, రాష్ట్రపతి గారిని పిలిపించాలి, లేకపోతే రాష్ట్రపతి గారికి రాజధాని ఇవ్వాలని చెప్పి అడగాల్సింది మరి. ఎందుకు అడగలేదు కాబట్టి వీళ్ళు చేయలేదా? లేదు, మీరు అడగాలి అనుకున్నప్పుడు చిత్తశుద్ధి ఉన్నప్పుడు వీళ్ళు అడిగి ఉండాలండి. చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు అడిగి ఉండాలి. లేకపోతే తప్పు అయితే కనుక ఆవిడ అడిగి ఉండేలా చేయాల్సింది. ఆవిడ అడగలేదంటే అక్కడ తప్పు జరగలేదని సంథింగ్ ఏదో రీజన్ ఉండి, లేకపోతే ఏమైనా రాజకీయ కోణాలు ఏమైనా ఉంటాయి అక్కడ. రాజకీయ కోణాలు ఏముంటే ఆవిడ భారతీయ జనతా పార్టీ సభ్యురాలు కదా, అంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున గవర్నర్ గా పనిచేశారు, అంతకుముందు పార్టీ కార్యకర్తగా ఉన్నారు ఆవిడ. సొంత పార్టీ వాళ్ళని రాష్ట్రపతి స్థానం ఇచ్చి గౌరవించిన వాళ్ళు ఆ రోజు కార్యక్రమానికి పిలవలేదు అంటే ప్రోటోకాల్ ఏదన్నా డిఫరెన్స్ ఉండొచ్చు. అక్కడికి తీసుకోకుండా అంటే మరి ఒక గిరిజన స్త్రీని రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారు, అది మాత్రం మంచి అనిపించట వీళ్ళకి. అక్కడ మనుధర్మం కనపట్ల. కేవలం పార్లమెంట్ ఓపెనింగ్ కి పిలవకపోతే మాత్రం అది మనుధర్మమా, మనువాదమా? ఈ డ్యూయల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ ఇంకా ఎన్నాళ్ళు, సెలెక్టివ్ సింపతి ఎన్నాళ్ళు ఇట్లా? క్రాంతి గారు చెప్పండి. లలిత్ కుమార్ గారు ఏదో బీజేపీకి వత్తాసు పలికినట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఏదో తన ప్రభుత్వం అయినట్టుగా, తాను బీజేపీ ప్రతినిధినట్టుగా ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు. మోడీ గారు నరేష్ గారు నేను బీజేపీ అన్నట్టుగా మాట్లాడుతుంటే నేను బీజేపీ అనుకోండి, మీరు చెప్పండి. వన్స్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అయినా ఎవరైనా చేయాల్సిందే. అలాగే రాష్ట్రపతి గారిని పెట్టకపోవడం అనే దాన్ని బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళని విస్మరించి మాలాంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళాలని సూచించడం ఎంతవరకు సమంజసం? భారతీయ జనతా పార్టీ మీద విషం కట్టడం కోసం నేను భారతీయ జనతా పార్టీ కాదు, కానీ భారతీయ జనతా పార్టీ చేసిన పనే మాట్లాడితే అబ్దుల్ కలాం గారిని మతానికి అతీతంగా హిందువు కాకపోయినా ఆయన రాష్ట్రపతిగా కూర్చోబెట్టారు. రామ్నాథ్ కోవింద్ గారు ఆయన దళితుడు అని చెప్పేసి అన్నారు, ఆయన కులానికి అతీతంగా కూర్చోబెట్టారు. ఇప్పుడు గిరిజన మహిళ అని చెప్పేసి అంటున్నారు ముర్ము గారిని, ఆవిడని కులానికి అతీతంగా కూర్చోబెట్టారు. అక్కడ కులాన్ని చూడలేదు, ఏ కులాన్ని అనుకోలేదు. కానీ వీళ్ళు వచ్చి వాళ్ళ కులాన్ని ఆపాదిస్తా ఉన్నారు, తక్కువ కులం ఎక్కువ కులం అని చెప్పేసి. రాష్ట్రపతి స్థాయి దేశ ప్రథమ పౌరురాలుగా కూర్చున్నాక ఇంకా కులము స్థాయి, కులము లేకపోతే ఈ చిన్న చిన్న అట్లుగా కట్టేస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశపు సెక్యులరిజాన్ని, ఈ దేశపు రాజ్యాంగాన్ని ఎంత మీరు ఎలా అర్థం చేసుకుంటున్నామంటే